శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. బూర్జ గ్రామంలో ఉండేటటువంటి అమ్మవారు సాకల లచ్చమ్మ చాలా ప్రశస్తమైనటువంటిది, విశిష్టమైనటువంటి దేవాలయాలలో ఇదొకటి. ముఖ్యంగా బూర్జ మండలం, బూర్జ గ్రామం అంటే మనందరికీ తెలిసేది నాగావళి నది ఒడ్డుకు చాలా దగ్గరగా ఉండేటటువంటి గ్రామం అని మనందరికీ తెలుసు. అందులో ఉండేటటువంటి విశేషణం శివాలయం, అద్భుతమైన శివాలయం. 80 ఏళ్ళు, దగ్గర 90 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి శివాలయం. ఆ పక్కనే సాకల లచ్చమ్మ అనేటటువంటి ఆలయం. చూడండి, మహావృక్షం చూడండి. ఎలాంటి సమయంలోనైనా ఈ వృక్షం ఇలాగే ఉంటుంది. అది అక్కడ ఉండేటటువంటి విశేషం. కొంతమంది అక్కడ రజక వర్గం చేసినటువంటి వాళ్ళు, చాకల వృత్తి చేసిన వాళ్ళు ఆ వృక్షాన్ని చూసి ఇది కల్పవృక్షము అని అంటారు. అక్కడే అమ్మవారు ఆ లచ్చమ్మ తల్లి అనేటటువంటి పేరుతో వెలసిల్లుతూ ఉన్నది ఆ అమ్మవారు. అయితే ఈ ఆలయానికి ఒక విశేషణంతో కూడుకునేటటువంటి చరిత్ర ఉన్నది. ఎవరైనా, ఏ వర్గం వాళ్ళైనా, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాదులలో ఏ వర్గం వాళ్ళైనా సరే ఆ ఆలయానికి వెళ్ళి దర్శనం చేసి ఆ ఆలయంలో ఉండేటటువంటి అమ్మవారిని పసుపు కుంకాలతో, స్వహస్తాలతో పూజ, అక్కడ ఎవరు పూజారి ఎవరు ఉండరు, ఎవరి తాలూకా స్వహస్తాలతో వాళ్ళు చక్కగా పూజ చేసుకొని అమ్మవారికి అర్థించాలి, కొంగు చాచి అర్థించాలి. మనకు ఉండేటటువంటి సమస్త కోరికలు కూడా అమ్మవారు ఆ కొంగులో వేస్తుంది అన్నది అక్కడ ఉండేటటువంటి పరమాద్భుతమైనటువంటి నమ్మకం.